హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? బాగుండాలనే కోరుకుంటాంలే అండి. ఇంతకీ నేనెవరంటారా? కమిటీ కుర్రోడినండి. ఇంతకీ విషయం ఏంటంటారా? ఏం లేదండి, మా ఫ్రెండ్ గాడు ఉగాది పచ్చడి కావాలన్నాడు. ఆ పచ్చడి చేయడానికని అలా మామిడి తోటకెళ్ళామండి. మామిడి తోటకెళ్ళి 2 మామిడికాయలు తెంపేసామండి. తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళి 2 వేప పువ్వులన్నీ నరికేసామండి. ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ కూడా టేబుల్ మీద చూడండి ఎంత నాసుగ్గా పేర్చినామో. మామిడికాయలు, అరటిపళ్ళు, వేప పువ్వు, చింతపండు అలాగా ప్రతిదీ పేర్చేసామండి కావాల్సినవన్నీ. చూడండి మామిడికాయలు గుండ్రంగా తిప్పేసామండి. మామిడికాయలు కడిగేసామండి. కడిగేసి కోసి పారేసామండి. నైస్గా చూడండి మా ఫ్రెండ్ గారు ఎలా కోసేస్తున్నాడో. కసలాడితే నైస్గా కోసాడండి. వేప చెట్టు కింద వేప పూలు తీసాం కదండి, ఆ వేప పూలన్నీ ఏరేసామండి. ఏరేసి ఒక పక్కన ఉంచుకున్నామండి. తర్వాత చూడండి బెల్లం ఎంత నాసుగ్గా నైస్గా కట్ చేస్తున్నాడో. కొండపాత్రలోని నీళ్ళు పోసేసాడండి. అందులోనే చింతపండు వేసేస్తే అమ్మ నేను మునిగిపోతాను ఎత్తనండి చింతపండు. అలా చింతపండు నానబెట్టేసామండి ఇందులో. తర్వాత అరటిపళ్ళు తీసి అరటిపళ్ళు అలా నైస్గా కోసేసాడండి. కోసిన తర్వాత కొండ చూడండి నీళ్ళలాడితే ఎలా కనబడుతుందో. నన్ను ఎప్పుడు యూజ్ చేస్తారా అని చూస్తుందండి కొండ. కానీ మా ఓడ కొండను పట్టించుకోకుండా అరటిపండు కోసేస్తున్నాడండి. తర్వాత మిరియాలు తీసి అలా మిరియాలు నొక్కేసాడండి. అవి టప్పలాడితే పేలిపోయి సిదిగిపోనాయండి. తర్వాత పచ్చడి కావాల్సినవన్నీ ఓ పళ్ళెంలో పేర్చేసాడండి. మామిడికాయ ముక్కలు, అరటిపండు, వేప పువ్వు, బెల్లం తురుము, సాల్ట్, మిరియాల పొడి. అది చూడండి సారులాగా ఎలా ఉన్నదో. తర్వాత ఆ కొండలోని మామిడికాయ ముక్కలు వేసేసాడండి. మామిడికాయ ముక్కల తర్వాత వేప పువ్వు వేసేసాడండి. వేప పువ్వు వేసేసిన తర్వాత ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేయలేదండి, బెల్లం తురుము ఉంది కదండి, ఆ బెల్లం తురుము కూడా వేసేసాడండి. అరటిపండు ముక్కలు కూడా వేసేసాడండి. అరటిపండులు వేసేసిన తర్వాత ఆ బెల్లం తురుము కూడా వేసేసాడండి. బెల్లం తురుము కూడా వేసేసిన తర్వాత మిరియాలు ఇందాక చితగొట్టేసాడు కదండి, అవన్నీ కూడా జల్లేసాడండి. ఆ మిరియాలు కూడా జల్లేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసాడండి మీదనే. కల్లుప్పు వేసి చింతపండు రసం కూడా వేసేసాడండి. చింతపండు రసం వేసి మా ఫ్రెండ్ గారు చేతితో అలా కలుపుతుంటే మీదకు ఒక గొప్పని ఒక స్మెల్ వచ్చిందండి. ఆ స్మెల్కి నా మనసు ఊరుకోకుండా మాయా కొద్ది చేతులు వేయమయ్యా టేస్ట్ చూస్తున్నానండి. కానీ మా మాయగాడు ఉండరా ఆగలేకపోతున్నావు ఏంటి అన్నాడండి. కానీ నేను ఆగలేకపోతున్నాను రా ఎవరా అంటే ఇంకా స్పూన్తో అలా తిప్పుతూ ఉన్నాడండి. నేను ఇంకా ఆగలేక మా మాయగాడి దగ్గరికి వెళ్ళిపోయానండి. మరి కొంచెం చేతులు వేయరా అంటే అప్పుడు కొంచెం కనికరించి చేతులు వేసాడండి. అది చూడండి, అది చూస్తుంటే నాకేనేటండి మీకు కూడా నోరు రెత్తదండి. కానీ మీకు పంపిస్తామండి. ఆ మామిడిపండు, చింతపండు మొత్తం కలిపిసిన తురుము అంతా చేస్తుంటే అంతేనండి ఉగాది పచ్చడి అయిపోయింది. అలా చేతులు వేసుకొని అలాగే తింటుంటే ఆహా కమ్మగా ఉన్నదండి. మరి మీరే చేసేసుకోండి. అలాగా ఎలా చేయాలంటారా? మళ్ళీ ఒకసారి మా వీడియో చూసేయండి, పూర్తిగా అర్థమైపోతుంది. మళ్ళీ అర్థం అవ్వలేదా? మళ్ళీ ఇంకోసారి చూసేయండి. మా మాయగాడు చూడండి చేతులు వేసుకొని అలాగే తినేసాడండి. సూపర్ ఉన్నది అంటున్నాడండి. మరి మీరు చేసుకోండి, సూపర్గా ఉంటుంది.